ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి వైసీపీలో పెద్దగా యాక్టివ్గా కనిపించని కొడాలి నాని బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది బీజేపీ నేతలతో ఆయన పెంచుకుంటున్న సాన్నిహిత్యమే ఈ చర్చకు కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా జగన్ అత్యంత ఆప్తుడిగా ఉన్న నాని కాషాయ గూటికి చేరాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి ప్రధాన బలం చేకూర్చింది ఆయన ఇటీవల తిరుమల పర్యటన. తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో మహారాష్ట్రకు చెందిన ఒక కీలక బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి నాని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పేర్ని నాని, వంశీ వంటి నేతలతో తప్ప ఇతరులతో బహిరంగంగా కనిపించడానికి ఇష్టపడని నాని ఏకంగా బీజేపీ నేతలతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయనుకోవచ్చు. కేవలం అది యాదృచ్ఛిక కలయిక మాత్రమే కాదని, ఆ తర్వాత కూడా ఆయన సదరు నేతలతో నిరంతరం టచ్లో ఉండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. కొడాలి నాని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి ఆయన జాతీయ స్థాయి రక్షణ కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది నేతల ద్వారా కేంద్ర పెద్దల వద్దకు తన ప్రతిపాదనలు పంపే ప్రయత్నంలో భాగంగా ఈ సాన్నిహిత్యం పెరిగిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కొడాలి నాని బీజేపీలో చేరడం అంత సులభం కాదనే వాదన కూడా ఉంది. గతంలో ఆయన బీజేపీ అగ్రనాయకత్వంతో ముఖ్యంగా హిందూత్వ అంశాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సూత్రం ప్రకారం తన రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో తన పట్టు నిలబెట్టుకోవడానికి బీజేపీకి అండ అవసరమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కొడాలి నాని రాజకీయ భవిష్యత్ ఇప్పుడు చిక్కుముడిలా మారింది.